థంబ్‌నెయిల్ చూసి వీడియో క్లిక్ చేసినందుకు, ఈ వీడియో ప్రస్తుతం మీరు చూస్తున్నందుకు థాంక్ యూ సో మచ్. ఈరోజు మన వీడియో వచ్చి థంబ్‌నెయిల్ చూసుంటే ఈ పాటికి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఫ్యామిలీ వీకెండ్‌కి అసలు ఎవరెవరు ఫ్యామిలీస్ వస్తున్నారు? ఏంటి? ఏం తీసుకొస్తున్నారు? ఎలాంటి గందరగోళం ఉండబోతుంది హౌస్‌లో? అనే దాని గురించి క్లియర్ కట్‌గా మాట్లాడుకుందాం. అండ్ మన ప్రోమోలో చూసినట్లయితే ఏదైతే తనూజ గారి వాళ్ళ సిస్టర్ అబ్బాయి వస్తాడు. అక్కడ తీసుకురావడం ఏదైతే వాళ్ళ సిస్టర్ ఇన్ని రోజులు తను బాధపడుతుంది కదా! వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ జరుగుతుంది. దాని ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అని వాళ్ళ సిస్టరే రావడం జరిగిందనమాట హౌస్‌లోకి. చాలా హ్యాపీగా ఉందనమాట. మనకు కూడా ఆ ప్రోమో చూసేటప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఎవరెవరు ఫ్యామిలీస్ వస్తున్నారు? ఏంటి? క్లియర్ కట్‌గా వీడియో ఉంటుంది మామ. చివరి వరకు చూడండి. అప్పుడే ఏ డౌట్స్ ఉండవు. అండ్ చూసే ముందు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మామ. లైక్ చేసి పెట్టుకోండి వీడియోని. చివర్లో ఎందుకో చెప్తాను. లైక్ అయితే ఖచ్చితంగా లైక్ కొట్టి స్టార్ట్ చేయండి వీడియోని. ఫస్ట్ టైమ్ మన ఛానెల్ ఎవరైనా చూస్తుంటే 1000 సబ్స్క్రైబర్స్ మీ చేతిలో ఉన్నవారు మీరే చేసుకోండి. అండ్ స ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయన్నమాట. వీడియో మాత్రం చివరి వరకు చూడండి మామ. ఫస్ట్ వచ్చేసేసి ఫ్యామిలీ వీకెండ్ గురించి మాట్లాడుకోవాలంటే మన సంజన గారు అయితే సంజన గారికి ఫుల్ అసలు మోస్ట్ ఇది ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక 3 మంత్స్ ఆ బేబీని వదిలి ఇంట్లో రావడం అయితే జరిగింది. అండ్ హౌస్‌లో వచ్చిన 2 వీక్స్ నుంచి 3 వీక్స్ నుంచి తను ప్రతిరోజు ఏడుస్తూ ఉండడం అదంతా ఇమోనియల్ పక్కబెట్టే కాబట్టి ఇమోనియల్ అది గమనించి అందుకనే మమ్మీ, మమ్మీ అని పిలిస్తే ఏమన్నా తనకి ఆ ఫీలింగ్ కొంచెం పోతుందని ఆ బాండింగ్ పెట్టుకోవడం. ఇమోనియల్ బాండింగ్ వల్ల కొంచెం నెగటివిటీనే వచ్చింది. ఇమోనియల్ కేవలం సంజన గారు ఏదైతే ఆ 3 మంత్స్ బేబీని వదిలొచ్చాక ఎవరికన్నా ఉంటుంది ఆ ఫీలింగ్ అనేది. అసలు తను ప్రతిరోజు బాధపడుతుంది కాబట్టి కొంచెం బాధ ఏమన్నా పోతుందని సజ్జన గారి దగ్గర ఎక్కువగా కామెడీ చేయడం అయితే, మీ మమ్మీ అని పిలవడం అయితే, ఇలా కొంచెం జోష్ తెప్పించారు కాబట్టి అసలు సజ్జన గారు ఇన్ని రోజులు కొంచెం స్ట్రాంగ్‌గా హౌస్‌లో ఉన్నారు అంటే కేవలం కొంచెం ఇమ్మాన్యుయల్ వల్లే అని మనకి క్లియర్ కట్‌గా చెప్పుకోవచ్చండి. ఒప్పుకోవచ్చు. అసలు దీనికి మీరు ఎంతమంది ఒప్పుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇమ్మాన్యుయల్ అయితే ది బెస్ట్ అండి బాబు. హౌస్‌లో అసలు ఆల్ రౌండర్ పర్ఫార్మెన్స్ టాస్కుల్లో అయితేమి ఎవరన్నా కొంచెం ఇదే ఇప్పుడు సజ్జన గారిలాగా ఫీల్ అవుతున్నా పోయి ఓదార్పు కొంచెం కొంచెం ఓదార్చడం కానీ, అసలు ప్రతి దాంట్లో ఆల్ రౌండర్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ సంజన గారికైతే ఈ ఫ్యామిలీ వీక్ చాలా ఇంపార్టెంట్. మన నాగార్జున సార్ గూడా ఫ్యామిలీ వీకెండ్ లేదని చెప్పాడు సంజన గారికి. అప్పుడు భరణి గారు లేచి నాదిచ్చేయమని చెప్పడం, అండ్ కళ్యాణ్ గూడా లేచి నాదిచ్చేయండి సార్ ఏమి ఇబ్బంది లేదని చెప్పడం. ఎందుకు చెప్పారంటే అంత ఇంపార్టెంట్ తనకి. ఎందుకంటే 3 మంత్స్ బేబీ వదిలేసి వచ్చాక అసలు ఇప్పుడు ఎలా ఉంది? హెల్త్ ఇష్యూస్ చిన్న పిల్లలకి ఎన్నో హెల్త్ ఇష్యూలు ఉంటాయి. ఏంటి? అయన్నీ ఉంటాయి. మైండ్‌లో తిరుగుతూ ఉంటాయన్నమాట రోజు. ఒక 1 డేనే మనం వదిలిపోతే ఎన్ని ఆలోచిస్తుంటాం. అలాంటిది 100 డేస్ హౌస్‌లో ఉండాలంటే అలాంటి ఆలోచనలు వస్తుంటాయి. అంత ఎమోషన్ పడడంలో తప్పేం లేదనిపిస్తుందనమాట. ఇది నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసేసి మనకి డీమాన్ పవన్ వాళ్ళ ఫ్యామిలీ అయితే రావడం జరిగింది హౌస్‌లోకి. వాళ్ళ మదర్ వస్తారనమాట. వాళ్ళ మదర్ అయితే ఎంటర్ టు ద 'బిగ్ బాస్ 9' హౌస్. డీమాన్ పవన్ వాళ్ళ మదర్ అయితే హౌస్‌లోకి వచ్చినట్లు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. హౌస్‌లోకి వచ్చాక ఇంక అందరూ పలకరించడము, ఇంగా ఎమోషనల్ అవ్వడము అయన్నీ ఉంటాయన్నమాట. మన డీమాన్ పవన్ గూడా కొంచెం ఈ మధ్య హౌస్‌ని బాగా అంటే ఫ్యామిలీని బాగా హోమ్ సిక్ గానే ఫీల్ అవుతున్నాడు. కాకపోతే బయట పడలేకపోతున్నాడన్నమాట. రాము రాథోడ్‌లా కాకుండా కొంచెం ఏదన్నా మెసేజ్ వచ్చినప్పుడు ఫుల్ ఎమోషనల్ అయిపోవడం, ఏడవడం అప్పుడైతే వాళ్ళ నాన్న మెసేజ్ వచ్చినప్పుడు ఫుల్ ఏడ్చేసాడు కదా! అలా ఫీల్ అవుతున్నాడు. మొత్తానికైతే ఇప్పుడు వాళ్ళ మదర్ గూడా వచ్చింది. అండ్ రిధితో కొంచెం బాండింగ్ దూరం పెట్టుకొని గేమ్ ఆడుతున్నాడు కాబట్టి, అండ్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గూడా వచ్చింది కాబట్టి, ఇక్కడి నుంచి ఆ గేమ్ గూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాడేమో అనిపిస్తుంది. ఏమో ఫర్దర్‌గా చూద్దాం ఇంకా. నెక్స్ట్ వచ్చేసి తనూజ వాళ్ళ సిస్టర్ అయితే రావడం జరిగింది. తనూజ ఏదైతే మా సిస్టర్ మ్యారేజ్ ఉంది. మా సిస్టర్ మ్యారేజ్‌ని నేను చాలా మిస్ అవుతున్నాను. అసలు వాళ్ళు ఎలా చేస్తున్నారు? ఏంటో అని వాటి గురించి ఆలోచిస్తుందో, దీని గురించి మన కళ్యాణ్ కూడా 2 వీక్స్ నేను నామినేట్ అవుతాను నీకోసం ఆ మెసేజ్ తీసుకో అని చెప్పాడు కదా! అయినా కూడా తను తీసుకోలేదు. ఎలాగో ఫ్యామిలీ వీకెండ్‌లో మా సిస్టర్ వస్తుందని చెప్పింది. అలాగే వాళ్ళ సిస్టర్ రావడం జరిగింది. ఎవరో ఒక చిన్న బాబు కూడా వచ్చాడు. మేబీ వాళ్ళ పెద్దక్క అబ్బాయి అనుకుంటున్నాను నేనైతే. అలా వచ్చారు. తనూజ ఫుల్ ఎమోషనల్ అయిపోయింది. వచ్చాక ఏడ్చి, తర్వాత హగ్ చేసుకొని వాళ్ళ సిస్టర్‌ని అందరికి పరిచయం చేయడం. ఈమె పెళ్లి కూతురు, కొత్తగా పెళ్ళవి అమ్మాయి అని అందరికి పరిచయం చేయడం చాలా బాగా అనిపించింది. అసలు ఆ ప్రోమోలో చూసేటప్పుడైతే ఎక్సలెంట్‌గా అనిపించిందనమాట. ఫుల్ ఎమోషనల్ అని చెప్పొచ్చనమాట. అయితే తనూజ వాళ్ళ సిస్టర్ అయితే రావడం జరిగింది బీబీ హౌస్‌లోకి. అండ్ మన సుమన్ శెట్టి అన్న వాళ్ళ వైఫ్ సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ అయితే బీబీ హౌస్‌లోకి రావడం జరిగింది. మన సుమన్ శెట్టి అన్న కూడా అండి బాబు ఏదన్నా అంతకుముందు మనం ఫోర్త్ వీక్, ఫిఫ్త్ వీక్‌లో అసలు ఫుల్ ఎమోషనల్ అయిపోయేవాడు. సార్ ఒక్క మెసేజ్ ఇప్పియండి నాకు. బర్నీ గారు ఏదైతే అది ఓపెన్ చేపిస్తారు కదా బాక్స్. బర్నీ గారు అక్కడ హౌస్ అప్పుడు ఎంట్రీ అయ్యేటప్పుడు స్టార్టింగ్‌లో
అక్కడ నేను బయటకన్నా పోతాను కానీ, ఈ బాక్స్ అయితే నేను ఓపెన్ చేయను. హౌస్‌లోనే లాస్ట్ నేను విన్నర్ అయినప్పుడు ఓపెన్ చేస్తా ఉంటానన్నమాట. అలాంటిది సుమనన్న కోసం ఆ రోజు ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ మెసేజ్ వస్తదంటే, ఆ రోజు ఓపెన్ చేసి అందరికి చూపించడం జరుగుతుంది. అది రింగ్ సంథింగ్ చూపిస్తాడు కదా! అది చూపించడం జరుగుతుందన్నమాట. సుమనన్న కూడా పిల్లలని మేము కొంచెం ఫ్యామిలీ టైప్ కాబట్టి పిల్లోలని మిస్ అవుతున్నాడు. అండ్ వైఫ్‌నైతేమి, వాళ్ళ నాన్నయితేమి, మదర్‌నయితేమి అందరిని మిస్ అవుతున్నాడు. ఆ ఫ్యామిలీ మ్యాటర్ వస్తే ఫుల్ ఎమోషనల్ అయిపోతున్నాడు. ప్రతి ఒక్కరు చూసాము. మొత్తానికైతే వాళ్ళ వైఫ్ అయితే రావడం జరిగింది. ఇంక వచ్చాక ఇంగ తెలుసు కదా! ఎమోషనల్ అవ్వడం అయన్నీ ఖచ్చితంగా ఉంటాయి. కొంచెం సుమన్ కూడా ఇప్పుడు ఏమన్నా స్ట్రాంగ్ అయ్యి ఆడతాడేమో చూడాలి. ఆల్రెడీ స్ట్రాంగ్ గానే ఉన్నాడు. కాకపోతే అప్పుడప్పుడు ఈ ఫ్యామిలీ గుర్తొచ్చినప్పుడు ఎమోషనల్ అవుతున్నాడు. ఇప్పటి నుంచి ఏమన్నా ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు ఆటలో. నెక్స్ట్ కళ్యాణ్ అండి. అండ్ కళ్యాణ్‌కైతే మదరొచ్చింది. వాళ్ళ మదర్ అయితే హౌస్‌లోకి రావడం అయితే జరిగింది. మొన్న కళ్యాణ్ ఏదైతే ఫోటో వస్తుంది కదా! కళ్యాణ్‌ది అది కృష్ణుడిది గెటప్పుది ఫోటో వస్తుంది. అప్పుడు ఫుల్ ఎమోషనల్ అయిపోతాడనమాట. చిన్నప్పటి నుంచి నేను హాస్టల్‌లోనే ఉన్నాను. నా కోసం ఎవరు ఫోను చేసేవాళ్ళు కాదు. నా కోసం ఎవరు వచ్చేవాళ్ళు కాదు. నేను మా అత్తోళ్ళ ఇంట్లోనో సంథింగ్ మా రిలేటివ్స్ ఇంట్లో నేను పెరిగాను. నేను అసలు మా ఫ్యామిలీతో నాకు 24 ఇయర్స్ అయితే నేను ఒక 4 ఇయర్సే మా ఫ్యామిలీతో ఉన్నాను. మిగతాదంతా నేనసలు అంతా బయటే బతకడం జరిగిందని ఫుల్ ఏడ్చేసేసి చాలా ఎమోషనల్ అయ్యాడనమాట. అందరికి మనకు కూడా చాలా ఎమోషనల్ అనిపించింది. అండ్ మొత్తానికైతే వాళ్ళ మదర్ అయితే వచ్చారు. అండ్ హౌస్‌లోకి హల్వా అంటే క క మా మన కళ్యాణ్‌కైతే హల్వా అనేది చాలా ఇష్టం అనేది ఆల్రెడీ తెలుసు. చాలా సార్లు హౌస్‌లో కూడా చెప్పడం జరిగింది. అదే హల్వా వాళ్ళ మదర్ అయితే తీసుకొని హౌస్‌లోకి రావడం అయితే జరిగింది. మరి ఇదొచ్చాక మన కళ్యాణ్ కూడా కొంచెం ఇంకా ఇప్పుడు ఫ్యామిలీస్ అందరూ వచ్చాక ఏదైతే ఇప్పుడు అందరూ లోన్‌లీగా ఉన్నారు. ఆలోచించుకుంటూ అదంతా అది పోయి కొంచెం ఆట ఇంప్రూవ్ అవుతుందని అనుకోవచ్చు. మరి అలా కళ్యాణ్ వాళ్ళ మదర్ వచ్చేసి కొంచెం స్ట్రాంగ్‌గా తనకి ఏదైతే ఫీల్ అవుతున్నాడో దాని గురించి ఏమో కొంచెం మాటలు చెప్పి అది కాదు, ఇది కాదు చెప్తే కొంచెం తన ఆట ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కప్పు తీసుకునే దానికి కూడా చాలా అవకాశాలైతే ఉన్నాయి కళ్యాణ్‌కి. ప్రస్తుతానికి మనకొచ్చిన అప్డేట్ ప్రకారం సంజన గారు వాళ్ళ బాబు కూడా నాకు తెలిసి ఖచ్చితంగా వాళ్ళ హస్బెండ్ వాళ్ళిద్దరు పిల్లోలనైతే ఖచ్చితంగా తీసుకొనొస్తాడనిపిస్తుంది. మేబీ అది ఇంకా అప్డేట్ రాలేదు మనకి. కానీ ఖచ్చితంగా ఉంటుంది. దానికసలు 100% కాదు 200% ఖచ్చితంగా సంజన గారు వాళ్ళ ఫ్యామిలీ వీకెండ్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. మేబీ నాకు తెలిసి ఖచ్చితంగా ఇది వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు పిల్లోలనైతే ఖచ్చితంగా హౌస్‌లోకి తీసుకొస్తానన్న అప్డేట్ అయితే ఉందన్నమాట మనకి. తీసుకొనొస్తారు. ఇబ్బంది అంటే పూర్తి అప్డేట్ లేదు. కానీ ఖచ్చితంగా ఉంటుందనిపిస్తుంది. అందుకని నేను దీంట్లో చెప్పట్లేదన్నమాట. వీళ్ళైతే ప్రస్తుతానికి మనకొచ్చిన అప్డేట్ ప్రకారం వీళ్ళైతే రావడం జరిగింది హౌస్‌లోకి. ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ప్రతి ఒక్కరు ఇప్పుడు హౌస్‌లో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చేసి మేబీ 60 డేస్ అలా అవుతుంది కాబట్టి హౌస్‌లోకి అందరూ ఫీల్ అవుతున్నారు. అంటే ఫ్యామిలీస్ వదిలేసి వచ్చేసి ఈ ఆట అంతా అంటే ఇంక గేమ్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా! ఎవరి గురించి ఎవరు పట్టించుకోకుండా ఒకరిని ఒకరు తొక్కేసుకుంటూ ఆడడం ఇవన్నీ మనం చూస్తామన్నమాట. వాటిల్లో కొంచెం లోన్‌లీగా అసలు రాము రాథోడ్ అయితే అసలు పూర్తిగా వెళ్ళిపోవడం జరిగింది. ఇంకొక్క 1 వీక్ అని కళ్ళు మూసుకొని ఉండుంటే రాము రాథోడ్ ఎవరో ఒకరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వచ్చేవాళ్ళు అసలు ఎందుకు ఆ డిసిషన్ తీసుకున్నాడు? అప్పటికే నాగార్జున సార్ 4 ఎసార్లు చెప్పాడు. చెప్పు బాగా ఆలోచించు రాము ఖచ్చితంగా. అది అంటే లేదు సార్ నేను వెళ్ళిపోవాలని ఒక్క 1 వీక్ ఆగుంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చేదన్నమాట. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఖచ్చితంగా స్ట్రాంగ్ ఫీలింగ్ ఇచ్చేవాళ్ళు. మళ్ళీ లాస్ట్ మేబీ టాప్ 5 పోయినా కూడా ఆశ్చర్యపోబడలేదు. గేమ్ ఇంప్రూవ్ చేసుకొని ఉంటే టాప్ 5 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి రాము రాథోడ్‌కి. మరి ఎందుకు అలా ఆలోచించాడో ఏమో మొత్తానికైతే తెలీదు కానీ వెళ్ళిపోయాడు. ప్రస్తుతానికి మన కాడ ఉన్న అప్డేట్ అయితే ఇదండి. చాలా మందికి క్వెషనింగ్ ఉంటుంది. ఏం సంజన గారు ఫ్యామిలీ రాలేదంటే వస్తారు. ఖచ్చితంగా వస్తారు. దాని గురించి వెయిట్ చేద్దాం. అప్డేట్ అయితే రాలేదు. ప్రస్తుతానికి వీళ్ళు చెప్పిన వాళ్ళైతే రావడం జరిగింది హౌస్‌లోకి. వీళ్ళదైతే ఇలా జరిగింది. ఇంక ఆట కూడా ఇప్పుడొచ్చారు కాబట్టి అందరూ స్ట్రాంగ్ అవుతారు కాబట్టి ఆట కూడా ఏం మారుతుందో ఇంక ఫర్దర్‌గా చూడాలి. ఇదనమాట మన వీడియో. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మా వీడియో. ఎక్కువ మందికి మన వీడియో వెళ్ళడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుందనమాట. అండ్ ఫస్ట్ టైమ్ ఛానెల్‌ని చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి 1000 సబ్స్క్రైబర్స్ మీ చేతిలోనే ఉన్నారు. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయన్నమాట. అండ్ జై హింద్.